వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన అవినీతి కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్ ఏర్పాటు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు బయటకు వస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గన్నవరం వీరవల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేసినట్లు కేసు నమోదైంది. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతమహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్లు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వీరవల్లిలో కూడా ఈయనపై మరో కేసు నమోదైంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో దళితుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో వంశీని 10 రోజుల కిందట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయనను తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా పోలీసులు 2 పీటీ వారెంట్లుగా జారీ చేశారు. దీంతో ఆయనకు బెయిల్ లభించే అవకాశాలు సన్నగిల్లాయి. వంశీ వ్యవహారంలో నిన్న ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన అవినీతి కుంభకోణాలపై విచారణ చేపట్టేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. దీంతో ఈ రోజు సిట్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. సిట్ ఏర్పాటుతో మరింత మంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నారు.